హలో అండి, ట్రెండింగ్ నెక్ డిజైన్ అనేది ట్రై చేద్దామా? బోటిక్ లెవెల్లో కట్ చేసి స్టిచ్ చేద్దాం. ముందుగా మనం నెక్ కొలత ప్రకారం అంటే ఆది బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ వరకు డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 3 ఇంచెస్కి ఇలా డ్రా చేసుకొని బోట్ నెక్ లాగా అక్కడి నుంచి 1 ఇంచ్కి ఇలా డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి ఇలా కొంచెం వంపుగా రౌండ్గా ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి నెక్ వరకు ఇలా స్ట్రైట్గా క్రాస్గా కొంచెం ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచుకి ఒక గీత 1 ఇంచుకి ఒకటి ఇలా డ్రా చేసుకొని 3 కట్లాగా అంటే కట్ వర్క్కి కట్ చేస్తాం కదండి, అలాగా 3 కట్లు అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలాగా కట్ వర్క్కి సేమ్ ఎలా డ్రా చేసుకొని కట్ చేస్తామో అలాగే 1 ఇంచుకి ఒకటి 1 ఇంచుకి ఒకటి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగనమాట. చూడండి, ఇలాగా మనం ఎలాగైతే డ్రా చేసామో ఆ గీత మీదే కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకోకుండా చూసుకొని ఇదన్నమాట డిజైన్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ మీద అనేది మనం కట్ చేసిన లైనింగ్ పీస్ ఈ విధంగా ఉంచి డ్రా చేసుకోవాలి. కట్ చేసిన డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రావాలండి. అలాగే ఇలా ఉంచుకొని ఇలాగనమాట డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇదన్నమాట. ఇలా కట్ చేసుకొని చూడండి, మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే ఆ డ్రా మీదే ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం నెక్ వరకు కట్ చేసుకొని ఈ నెక్ డిజైన్కి బటన్స్ అయినా పెట్టుకోవచ్చండి, లేకపోతే డోరీ అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే డోరీనే పెడుతున్నా, డోరీస్ బాగుంటాయి. తర్వాత క్యాన్వాస్ అనేది కట్ చేసి నెక్ వరకు ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ అనేది ఇలా పలకలాగా ఇలాగనమాట పలకలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి మనం డైరెక్ట్గా లైనింగ్ బ్లౌజ్కి అనేది ఇలా జాయింట్ చేస్తే వైట్గా కనపడుతుంది కాబట్టి దీనికనేది మనం లైనింగ్ అనేది ఇట్లా కుట్టుకోవాలండి. నాకు లైనింగ్ సరిపోలేదు కాబట్టి లైనింగ్ మీద కుట్టు అనేది ఒకటి వేసుకొని ఆ కుట్టు మధ్యలో నెక్ ఇలా మధ్యలోకి మడుచుకున్నప్పుడు మధ్యలో మడత అనేది ఉంటుంది. ఆ మడత మనం జాయింట్ చేసుకున్న లైనింగ్ పీస్ మడత రెండు ఒకేలాగా సమానంగా ఉందో లేదో చూసుకొని అక్కడి నుంచి మధ్యలో ఒక కుట్టు అనేది స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత అక్కడి నుంచి కింది వైపు నుంచి నెక్ అనేది ఈ విధంగా మనం ఎలా అయితే కట్ చేసామో కట్ వర్క్ లాగా 3 కట్లలాగా దాని మీద పాదం ఖర్చు అనేది మెయింటైన్ చేసుకుంటా చూడండి, స్టార్టింగ్ ఎంత ఖర్చు అనేది పెట్టి కుట్టామో ఆ ఖర్చు మీదనే నెక్ వరకు మొత్తం అలాగే కుట్టుకోవాలండి. చూడండి, ఇలాగనమాట. స్టార్టింగ్ ఎంత ఖర్చు పెట్టామో అదే ఖర్చు మీద కుడితేనే మనకి డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. కావాలంటే మీరు ఇలా ట్రై చేయండి. ఇలాగా చూడండి, పాదం ఖర్చు ఎక్కువ ఎక్కడా కూడా లేకుండా. తర్వాత ఇప్పుడు రౌండ్ వరకు ఇలాగా పాదం ఖర్చే రౌండ్ కూడా ఇలా పాదం ఖర్చు పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అనేది కట్ చేసుకొని ఆ సైడ్ ఈ సైడ్ అనేది కొంచెం అతుకులాగా పడుతుంది. నేను అతుకు వేసుకున్నాక ఇప్పుడు అనేది లైనింగ్కి క్యాన్వాస్కి అటాచ్ చేసాము. ఇప్పుడు ఇందాక లైనింగ్ ముక్క అనమాట, ఇప్పుడు అనేది లైనింగ్ పీస్ నుంచి ఇలా డైరెక్ట్గా మనము స్టార్టింగ్ అనేది ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నామో పాదం ఖర్చు అనేది ఆ ఖర్చు మీదే ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలాగనమాట మొత్తం ఇలా వేసుకోవాలి. నెక్ వరకు ఇలా వేసుకున్న తర్వాత కింది వైపును కూడా సేమ్ అదే ఖర్చు మీద అనేది కుట్టు అనేది ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇలా నిదానంగా మూలల దగ్గర అనేది చూసుకొని మూలల దగ్గర కరెక్ట్గా వస్తేనే మనకి కట్ వర్క్ బ్లౌజ్ అయినా కూడా నెక్ అనేది బాగా తిరుగుతుందండి. ఇలా కుట్టిన తర్వాత నెక్ వరకు ఇప్పుడు రౌండ్ వరకు చుట్టూ అది లైనింగ్ అనేది క్యాన్వాస్ లైనింగ్ లెగవకుండా ఉండటానికి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా ఉంచి మనం తిప్పి కుట్టుకోవాలి కాబట్టి ఇలా పైకి కనపడేది ఇలా కింది వైపున పెట్టి దాని మీద లైనింగ్ ఈ సైడ్ను పెట్టి ఇలా కుట్టు అనేది ఫస్ట్ రౌండ్ వరకు కుట్టుకొని అక్కడి నుంచి ఇలా కొంచెం వంపులాగా తిప్పుకుంటూ కట్ వర్క్ అనేది చూడండి ఇలాగనమాట.
కట్ వర్క్ ఎలా కట్ చేసామో ఆ కట్ వర్క్ మూలాల దగ్గర కరెక్ట్గా చూసుకొని పాదం ఖర్చు మీదనే ఆ కుట్టే మనకి కనపడుతుందండి. మనం స్టార్టింగ్ ఎంత ఖర్చు అయితే పెట్టామో ఆ కుట్టు మీదనే ఇలా వేసుకోవాలి. నెక్ వరకు మొత్తం చూడండి డిజైన్ మొత్తం ఆ కుట్టు మీదే ఇలా మెయింటైన్ చేసుకుంటే ఇలా వేసుకోవాలి. ఆ ఖర్చు మీదనే వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఈ విధంగా చూడండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత రెండు అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అనేది కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత చూడండి ఇలాగా రౌండ్కి కట్ వర్క్కి రెండుకి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ వర్క్ లాగా కట్ చేసిన డిజైన్ అనేది ఇలా వేళ్ళతో ఇలా అనుకుంటే డిజైన్ అనేది వచ్చిద్దండి. తర్వాత ఇలాగనమాట రెండు వేళ్ళతో ఇలా లాగితే మనకి మూలాల దగ్గర అనేది కట్ వర్క్ మూల అనేది కరెక్ట్గా వచ్చిద్దండి. ఇలా లాగిన తర్వాత ఐరన్ చేయాల్సిన పని లేదు. ఇలా లాగిన తర్వాత చేయొచ్చు, చేయకపోవచ్చండి. ఇలా కూడా కుట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పాదం ఖర్చు అనేది పెట్టుకొని మరలా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా ఒకవేళ మనకి కట్ వర్క్ మూల అనేది సరిగ్గా రాకపోతే ఇలా రెండు వేళ్ళతో అనేది ఇలా స్ట్రైట్గా మధ్యలో మూల ఉంచి ఆ సైడ్ ఈ సైడ్ ఒక వేలు ఉంచుకొని ఇలా లాగితే మనకి మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతుందండి. కావాలంటే ట్రై చేయండి. ఇలాగనమాట నెక్ అనేది స్టార్టింగ్ ఎంత ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు మీదే ఇలా మెయింటైన్ చేసుకోవాలి. చూడండి ఇలాగ చూసుకొని మొత్తం నెక్ వరకు అదే కుట్టు మీద ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఎక్కడా కూడా ముడతలు అనేది లేకుండా కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ వరకు ఇప్పుడు రౌండ్ అనేది బోట్ నెక్ లాగా కట్ చేసింది. అక్కడ కూడా సేమ్ అదే ఖర్చు మీద కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. చూడండి నెక్ అనేది ఎంత బాగా కుదిరిందో. ఇలాగ మనం బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, డోరీ అయినా పెట్టుకోవచ్చు అండి. తర్వాత లైనింగ్ అనేది లేకుండా జరగకుండా ఉండటానికి చుట్టూరా ఒక కుట్టు అనేది వేసుకోవాలి మొత్తం లైనింగ్ మీద. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది చుట్టూ బ్లౌజ్ ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదనమాట. ఇలా మడుచుకొని రెండు భాగాలు అనేది ఇలా మడుచుకొని భుజం మధ్యలోకి ఇలా మడుచుకొని భుజం మధ్యలోకి కాదు నెక్ మధ్యలోకి ఇలా మడుచుకొని వీప్ అనేది అంటే మెడ దగ్గర అనేది కింద కట్ చేసుకోవాలి. రెండు భాగాల్లాగా ఇలా కట్ చేసుకొని చీర క్లాత్ అనేది ఇలా తిప్పి డోరీలాగా ఇలా తిప్పుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనం రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ అనేది మనం కుట్టిన డోరీ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకొని దాన్ని తిప్పి మరలా ఈ విధంగా ఖర్చు అనేది డోరీ ఖర్చు అనేది లోపలికి ఉండేలాగా ఇలా చూసుకొని లోపలికి మడుచుకొని ఇలా కుట్టు అనేది అనుగుడు కుట్టులాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ అనేది దీనికి కుట్టుకొని ఆ పోట్లీ బటన్స్ మనం లెఫ్ట్ సైడ్ అనేది జాయిన్ చేసిన ముక్క మీద పోట్లీ బటన్స్ అనేది రైట్ సైడ్ మీద కుట్టుకొని రెండు ముక్కలు అనేది ఈ విధంగా జాయిన్ చేసుకొని పైన కూడా ఇందాకట్లాగే అనుగుడు కుట్టు అనేది ఇలాగనమాట ఇలా వేసుకోవాలి. చూడండి అసలు నెక్ డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి లోపల సైడ్ కూడా ఖర్చు అనేది ఎక్కడా కనపడలేదు, క్యాన్వాస్ కూడా కనపడలేదు. చూడండి పోట్లీ బటన్స్ దగ్గర కూడా ఖర్చు అనేది కనపడలేదు. చూడండి ఇలాగనమాట కట్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా ఒక కుట్టు అనేది పాదం ఖర్చు మీద ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఒక కుట్టు అనేది అనుగుడు కుట్టులాగా క్లాత్ మీద లైనింగ్ పీస్ మీద ఇలా కుట్టేసిన తర్వాత ఆ సైడ్ అనేది పాదం ఖర్చు పెట్టుకొని క్లాత్ అనేది మడిచి హెమ్మింగ్ కోసం ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది బోటిక్ లెవెల్లో వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి. ఎలా ఉందో వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.